నుంచి ప్రారంభమైన బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ తిరుమల పరిరక్షణ పాదయాత్ర సోమవారం తిరుపతికి చేరుకుంది. అలిపిరి వద్దకు చేరుకున్న ఆయనకు అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు ఆర్ఆర్ యాదవ్, సీను యాదవ్లు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. లోకాలను రక్షించే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని తెలిసిన తర్వాత కూడా ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు రాజకీయంగా మాట్లాడుకోవటం దురదృష్టకరమన్నారు. స్వామివారి వద్ద తప్పు చేసిన వారిని చరిత్రలో ఇలాంటి తప్పు జరగకుండా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే తిరుమల శ్రీవారి మొదటి దర్శనం చేసుకున్న యాదవ భక్తుని విగ్రహం అలిపిరి వద్ద ఏర్పాటుకు కృషి చేయాలని రామచంద్ర యాదవ్కు వినతి పత్రం అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొంచెం వెనక్కి సైడ్ రానా చూడు గోవిందా 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 ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. రండి రండి గోవిందా 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 ఒక కులానికి చెందిన వ్యక్తిలాగా కాకుండా భగవంతుడు అనేవాడు అందరికీ సమానత్వమే అనే ఒక ఆలోచనతో బోడి రామచంద్ర యాదవ్ గారు పొంగనూరు నియోజకవర్గం నుంచి ఎటువంటి పాదరక్షకులు లేకుండా మంట ఎండలో నడిచి వచ్చి శ్రీవారికి ఇట్లాంటి పుకారులు జరగకూడదు అని, అదేవిధంగానే ఇంకో హెచ్చరిక, లడ్డు అనేది ఒక కులానికో ఒక ప్రాంతానికో చెందింది కాదు. భక్తులు ప్రతి ఒక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది ఈ లడ్డు సమస్య అనేది. దాన్ని ఎంత త్వరలో క్లియర్ చేస్తారో అంత త్వరలో క్లియర్ చేసే విధంగా ఉండాలని ప్రభుత్వాన్ని కూడా మేము ఆశిస్తున్నాము. ఇదే సమయంలో ఆయన పాదయాత్ర సమయంలో మేము ఒక విన్నతి పత్రం కూడా ఇచ్చినాము. తొలి దర్శనము, చివరి దర్శనము అనేది సన్నిధి గొల్లకి అనేది కేటాయించున్నారు. ఈ భగవంతుడు ఇచ్చిన వరం అది. దానికోసము ఆ పూర్వీకులు సరభై యాదవ్ విగ్రహాన్ని అలిపిరి దగ్గర, అలిపిరి మధ్యలో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని టీటీడీ వారిని, అదేవిధంగానే ఏదైతే ప్రభుత్వం ఉందో తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదం పైన గత కొన్ని రోజులుగా ఉండేటువంటి ప్రభుత్వ ప్రతిపక్షాలు విమర్శ ప్రతివిమర్శలతో స్వామివారి లడ్డు పైన దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రసాదం అపవిత్రమైందని, ప్రసాదం కలంకితమైందని చెప్పి గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం. దీనిపైన బోడే రామచంద్ర యాదవ్ గారు పుంగనూరు నుంచి పాదయాత్రగా ఆ విమర్శ ప్రతి విమర్శల్లో నిజానిజాలు ఎంతున్నాయి, ఒకవేళ నిజమే అయితే వెంటనే వాళ్ళని కేసులు పెట్టి అరెస్టు చేయాలని, ఒకవేళ అలా నిజం కాకపోతే ఆ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసిన వారిపైన కూడా కేసులు పెట్టాలని చెప్పి స్వామివారి లడ్డు పవిత్రత కోసం పుంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్రగా రావడం జరిగింది. ఈ పాదయాత్రలో శ్రీవారి భక్తులుగా, యాదవ సంఘం సభ్యులుగా అందరం కూడా ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ గారిని కలుసుకొని ఈ ప్రసాదం కలంకితం విషయంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, త్వరలో ప్రభుత్వ ప్రతిపక్షాలు రెండూ కూడా ఈ యొక్క స్వామివారి లడ్డూ ప్రసాదం పైన చేస్తున్నటువంటి విమర్శ ప్రతి విమర్శలను వెంటనే ఆపుకోవాలని చెప్పి, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి స్వామివారిని వేడుకుంటూ ఓం నమో వెంకటేశాయ. రాబో రోజుల్లో ఇవి వెంటనే ఇప్పుడు జరుగుతున్నటువంటి విమర్శ ప్రతి విమర్శలు వెంటనే ఆపాలని చెప్పి టీటీడీఏ స్వయంగా ఒక డైరీ ఏర్పాటు చేసుకుని ఆ డైరీ ద్వారా వచ్చేటువంటి నెయ్యి ద్వారా మాత్రమే స్వామివారి లడ్డూ ప్రసాదాలు తీసుకొని లడ్డు యొక్క స్వచ్ఛతను పెంచి మళ్ళీ హిందూవాదులలో అదేవిధంగా శ్రీవారి భక్తులలో ఉండేటువంటి ఆ అభద్రతా భావం తొలగిపోయే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రామచంద్ర యాదవ్ ద్వారా టీటీడీని కోరాలని చెప్పి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నమో వెంకటేశాయ.